ఒరిస్సా నుండి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా మీరు సహకరించొద్దు. ఒరిస్సా నుండి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు 3-4 సంవత్సరాలు అడవిని కొట్టే వాళ్ళు సహకరించొద్దు. పూర్వం నుండి గ్రామాన్ని గుర్తించబడిన గవర్నమెంట్లో గుర్తించబడిన గ్రామంలో ఉన్న వాళ్ళకి మాత్రమే పోడి పట్టాలు ఇవ్వండి. వలస వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చారని మేము దీంట్లో ఏవి కూడా 2005కు పూర్వం ఉన్న గ్రామాలు కావు, 2005కు ముందున్న విషయాలు కావు ఇవి. ఇప్పుడు మీరు చెప్పబోతున్నన్నీ కూడా 2016, 17, 18, 19, 20లో లేటెస్ట్గా వచ్చిన విషయాలు మాత్రమే మీరు మాట్లాడుతున్నారు. 4లో మా మీద కేసు ఎందుకు పెట్టారు? 4లో పెట్టినా అప్పుడు చట్టం రాలేదు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. 2005లో చట్టం వచ్చినప్పటికీ అంతవరకు కూడా కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఉండే వాళ్ళకి హక్కు ఇచ్చారు. మేము పోటీ చేస్తాను కాబట్టి అప్పుడు ఆ పోడు పట్టాలు ఎంతమందికి ఇచ్చారనుకుంటున్నారు? ఇప్పటికి 1,16,000 హెక్టార్లు ఉంటే అందులో 33,000 హెక్టార్లు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. 33,000 హెక్టార్లు ఆల్రెడీ గిరిజనులకి 60 FR పట్టాలు ఇవ్వడం జరిగింది ఉమ్మడి విజయనగరం జిల్లాలో. ఇంకా ఇప్పుడు వాళ్ళకి పట్టాలు ఇచ్చారన్న ఉద్దేశంతో పారిశుద్ధ్య అన్నింటికి పెట్టారు. ఎప్పుడైతే లేటెస్ట్ గా వచ్చినాయో 17, 18, 19లో ఏవైతే దొంగ పట్టాలు తయారు చేయడానికి ట్రై చేస్తున్నారో కొంతమంది, వాళ్ళకి సంబంధించిన వాటిని మాత్రమే కూడా ఒక విషయం చెప్పాలి సార్. చిన్న అంటే మీ మాట కట్టు మీడియా మిత్రులు గట్ట ఒక విషయం చెప్పాలి. దొంగ పట్ట అనేది చాలా తప్పు. జిల్లా కలెక్టర్ గారు సంతకం పెట్టింది దొంగ పట్ట అవ్వదు. అరిజో అల్లారు పెట్టారు, ఐటీడీపీ లక్ష్మీసా గారు పెట్టారు, ఎంఆర్ఓ గారు పెట్టారు. కానీ ఫారెస్ట్ అధికారులు యాపాడు ఏరియాలో కానీ కొన్ని సంతకాలు పెట్టారు. సుమారు 2,700 విషయాల మీద సంతకాలు పెట్టారు. అవునా కదా సార్? వాస్తవం కదా సార్? ROFR వచ్చేసరికి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో కలెక్టర్ గారు చైర్మన్ గారు, మెంబర్ డిఎఫ్ఓ ఇస్ ది కస్టోడియన్ ఆఫ్ ది ఫారెస్ట్ ల్యాండ్. అంటే మనం ఏదైతే భూములు ఏదైతే ఉందో దాన్ని కాపాడవలసిన బాధ్యత డిఎఫ్ఓ మీద ఉంటుంది. ఈ పట్ట నేను ఇవ్వడం జరిగింది అనుకోండి, నేనేం చూసుకోవాలి? నేను రూల్ పొజిషన్ చూసుకోవాలి. నేను రూల్ పొజిషన్ చూసుకొని నేను ఇవ్వాలి. మనకి ROFR పట్ట క్లియర్గా ఏం చెప్తుంది? 13 కండిషన్స్ ఉంటాయి. అందులో 13 కండిషన్స్లో ఏ 2 కండిషన్స్ సూట్ అయినా కూడా, ఏ 2 కండిషన్స్ మీరు సాటిస్ఫై చేసినా కూడా అటువంటి దానికి మనం పట్ట ఇవ్వడం జరుగుతుంది. అందులో మనం ఏ 2 కండిషన్స్ అయినా సూట్ చేసామా? గుండెల మీద చేసుకుని ఎవరైనా చెప్పండి. ఏ 2 కండిషన్స్ కూడా సూట్ చేయలేదు. సూట్ చేయకుండా ఏకపక్షంగా పట్టాలు ఇవ్వడం జరిగితే అప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు చెప్పలేని పరిస్థితి. మరి దాన్ని దొంగ పట్టాలు అనకూడదు కదా? దొంగ పట్టాలు అనడం లేదు. ఎవరు మోసం చేశారు? ఎవరు మోసం చేశారు? రెండు ఏదైతే 2 కండిషన్స్ తీసుకురావాలో అది తీసుకొని వచ్చారా మీరు? ఎవరైనా సరే. చాలా ఒకటి ఫస్ట్ అందులో ఉండే 13 కండిషన్స్లో ఒక కండిషన్ ఏదైతే ఆ గ్రామ పెద్ద నుంచి తీర్మానం తీసుకొని రావాలి. అది చాలా సింపుల్గా తీసుకొచ్చేస్తారు. ఏముంది, ఇప్పుడు మన గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తాం, ఒక లెటర్ ఇస్తాం, తీసుకొని వచ్చేస్తాం. రెండోది ఏదైతే ఉందో మీకు 13 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో రెండోది ఒక్కళ్ళు కూడా పెట్టలేదు. అటువంటి వాటి లేకపోతే 33,000 పట్టాలు ఎలాగొచ్చాయి? వాటిలో 33,000 హెక్టార్లకు సంబంధించిన పట్టాలన్నిటికీ కూడా సంతకాలు పెట్టి ఇవ్వడం జరిగింది. ఏవైతే సంతకాలు పెట్టలేదో అవి ఎందుకు పెట్టలేదన్న ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే, అటువంటి వాటిలో సరైన డాక్యుమెంట్స్ లేకపోతే కలెక్టర్ గారు చెప్తారు, ఇందులో ఒకసారి చూసుకొని పెట్టండి డిఎఫ్ఓ గారు. కరెక్ట్గా చెప్తే అందులో మన రూల్కి అనుగుణంగా లేకపోతే ఏం జరుగుతుందంటే అవి ఇవ్వలేని పరిస్థితి. మరి ఆయన చేతుల మీద ఇప్పించారు కదా సార్, కలెక్టర్ గారి చేతుల మీద ఇచ్చారు. సో దాని గురించి మేము చెప్తాను. మీరు చెప్తుంది అపరాధ గారు, మీరు వివాదాస్పదమైన వాటి గురించి నేను మాట్లాడలేదు. ఇప్పుడు జరుగుతున్న ప్రశ్న, ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం చాలా క్లియర్. బొబ్బిలి రిజర్వ్ ఫారెస్ట్ లో ఆక్రమణలు గురి చేయడానికి ట్రై చేస్తున్నారు. అటువంటి వారందరికీ నేను ఇదే హెచ్చరిక చెప్తున్నాను. ఇదే సార్ ఒక విషయం సార్, మంచినీళ్ళు మరి అలాంటప్పుడు ఏమాత్రం కూడా అడవి మీద హక్కు లేని వాళ్ళు అనాధికారంగా గిరిజన నేతలు ఇంతగా మించి పెద్ద మామిడి తోటలు ఉన్నాయి, వాళ్ళపైన ఎన్ని కేసులు పెట్టారు? అందరి మీద అన్ని కేసులు ఉన్నాయి. వన సంరక్షణ సమితిని పెట్టింది రండి సార్. గిరిజన నేతలు కుములిబీట్లో సుమారు 12 హెక్టార్ల పైన ఒకే ప్రాంతంలో ఒక సోదరి ఉన్నాడు, ఒకే ప్రాంతంలో యాదవ్స్ ఉన్నారు, ఒకే ప్రాంతంలో కాపులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన స్టాఫ్ కూర్చొస్తారు, ఆ పక్కనే దొంగ గిరిజన కేసు కడతారు. అటవీ శాఖకు సంబంధించి మీరు అన్నారు ఇప్పుడు ఏమని అన్నారు? అడవి మీదకి వెళ్తే గిరిజన ఒక్క ఏదైతే ఉందో గిరిజన అడవి మీదకి వెళ్ళి కేసు పెడతాం అన్నప్పుడు గిరిజన నేతలు క్యాస్ట్ విషయంలో మీరు మాట్లాడుతున్నారు. నేను జనరలైజ్ చేస్తున్నాను. అటవీ చట్టాలు అనేది గిరిజనులు ఒక్కరికే వెళ్తే పెడతామని చెప్తున్నామా? అడవులలో ఎవరైనా వెళ్తే 20 సంవత్సరాల పైన ఉన్నాయి. మన దగ్గర ఉన్న కేసులన్నీ గిరిజనుల మీద లేవు. అసలు